ओम दुर्गे स्मृता हरसिभीतिवसेटजन्तो सुस्ते स्मृता मतिमतेव शुभां ददासि दारिद्र्यदुःखौ गतमो निहन्त्रत्वत्पादपद्मं मे सन्निधत्स्व दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैर्विषिञ्च मां श्रीः दारिद्र्यदुःखौ गतमो निहन्त्रत्वत्पादपद्मं मे सन्निधत्स्व दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैर्विषिञ्च मां श्रीः दारिद्र्यदुःखभयनिवारणिकात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता दारिद्र्यदुःखौ गतमो निहन्त्रत्वत्पादपद्मं मे सन्निधत्स्व दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैर्विषिञ्च मां श्रीः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः हरि ओम् శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025-2026 సంవత్సరానికి గోచార గ్రహరీత్యా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఈ సంవత్సరం ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. ఏమండి, మేము జాతకాలు చూపించుకుంటున్నాం కదా, మళ్ళీ ప్రత్యేకంగా రాశి ఫలాలు కూడా సంవత్సరంలో వచ్చేటువంటి గోచార రాశి ఫలాలు కూడా చూసుకోవాలనేటువంటి సంశయం రావచ్చు అందరికీ. కానీ చూసుకుంటే మంచిది. ఎందుకు అంటే జాతక ఫలితాన్ని తత్కాల గ్రహస్థితిని బట్టి తెలుసుకోవడం ఒకటైతే, ప్రస్తుత కాలమాన పరిస్థితిని బట్టి ఆ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అంటే ఆయా ఏ రాశిలో ఏ రాశి ఏ నక్షత్రం ఏ రాశిలో ఉన్నదో, ఏ నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో అవి గోచారంలో ఏ ఫలితాలను ఇస్తున్నాయి అని ప్రస్తుత కాలమానంలో తెలుసుకోవడానికి వీలుగా ఉండేటువంటి విధంగా ఈ గోచార ఫలితం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాన్ని కూడా తెలుసుకోవడం, రాశి ఫలాలు తెలుసుకోవడం అన్నటువంటిది సాంప్రదాయమైంది పూర్వం నుంచి కూడా. అందుచేత మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలోని 2025-26 సంవత్సరానికి గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఫలితం అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలోని వృశ్చిక రాశి వారికి ఆర్థిక గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా చెప్పబడ్డాయి. ఆర్థిక ఇబ్బంది, గృహ సంబంధ ఇబ్బందులు. అది ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకో, ఇల్లు రిపేర్లు చేయించుకోవడానికో కొన్ని ఇబ్బందులు అయితే, ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళకి పనులు జరగక కొన్ని ఇబ్బందులు అయితే, ఇల్లు లేనటువంటి వాళ్ళకి కట్టుకోవడానికి కొన్ని ఇబ్బందులు. ఇదే రకాలుగా ఎన్నో ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళకి గృహ సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు, స్థలానికో వాస్తునో ఇంకోటనో ఏవో ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ఈ వసునామ సంవత్సరంలోని ఈ వృశ్చిక రాశి వారికి కళత్ర పుత్ర మిత్ర బంధువులతో కొంచెం మాట పట్టింపులు. విశ్వావసునామ సంవత్సరంలోని ఈ వృశ్చిక రాశి వారికి అది స్త్రీలు అవనండి, పురుషులు అవనండి, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కుటుంబంలో యజమాని పేరు ప్రధానం కాబట్టి యజమానిని బట్టి యజమానిది మాత్రం ఈ వృశ్చిక రాశి అయి ఉంటే అతని యొక్క భార్య, పుత్ర, మిత్ర, కళత్ర, అతని భార్యతోని, అతనికి పుత్రులతోని, అతని తాలూకా బంధువులతోని అతనికి కొంచెం మాట పట్టింపులు వస్తాయి సుమా అని చెప్పి సూచనగా చెప్పబడుతున్నది. అలాగే వృశ్చిక రాశి వారికి సంవత్సరం కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి అని చెప్పి చెప్పబడింది. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి దగ్గర కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది. అంచేత జ్యోతిష్ శాస్త్రంలో ఈ గోచార రీత్యంగా ఈ సంవత్సరం ఈ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత
శని అనుకూలంగా ఉన్నప్పటికీ గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఈ సంవత్సరంలోని గురుబలం చాలా తక్కువగా ఉంది వీరికి. ఈ ఏదైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వీరికి అంచేది వీరు చాలా దూర ప్రయాణాలు, తర్వాత అనుకోకుండా ప్రయాణం చేయటం, తర్వాత అకస్మాత్తుగా ఆరోగ్యం పాడవడం, అనారోగ్య సూచన, అకస్మాత్తుగా సడన్లీ ఏదో ప్రాబ్లం రావడం, శారీరకమైనటువంటి అనారోగ్యం, దానివల్ల ఇబ్బంది పడటం, అకస్మాత్తుగా ఆరోగ్య క్షీణత, తర్వాత అనవసరపు ఖర్చులు, తర్వాత ఆదాయంకి అన్న ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. తర్వాత అధిక వ్యయం, ఇక్కడ అదే చెప్తున్నారు, ఆదాయం తక్కువగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. అధిక వ్యయం, వ్యయం అంటే ఎక్కువగా ఖర్చు అవ్వడం అన్నటువంటిది ఒక మాత్రం మాట అయితే, అధిక వ్యయం అంటే మనం నిల్వలోంచైనా తీసుకొచ్చి పెట్టాలి, లేదా అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి. వ్యయం ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, లేదా ఉన్న దాంట్లో ఎక్కువగా ఖర్చు అయిపోవడం కానీ జరుగుతుంది. అందుచేత ఈ వ్యయం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పబడుతున్నది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏం చెప్పబడుతున్నది, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు అధికారుల వల్ల ఒత్తిడి, ఆ తర్వాత మందలింపులు తప్పవు. అధికారుల వల్ల ఒత్తిడి ఒక పని అయితే ఉద్యోగస్తుడికి, వాళ్ళ మందలింపులు అంటే మన నించోబెట్టి క్లాసులు ఇలా చేసాం, అలా చేసి ఇలాగెందుకు చేసాం, అలాగెందుకు చేసామని చెప్పి వాళ్ళ మందలింపులు కూడా భరించాల్సిన పరిస్థితి ఈ వృశ్చిక రాశి వారికి. ప్రభుత్వ ఉద్యోగులైతే పై అధికారుల తాలూకా మందలింపులు కూడా వినవలసినటువంటి అవకాశం వస్తుంది. అంటే మందలింపుకు కూడా, పై అధికారుల మందలింపుకు కూడా గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల దగ్గర వాళ్ళ తాలూకా చేసేటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగంలో చేసేటువంటి పనుల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత రాజోద్యోగులు, సెక్రటరేట్, రాజోద్యోగులు రాజు కొలువులో పనిచేసేవాళ్ళు అంటే సెక్రటరేట్లో పనిచేసేవాళ్ళు, అలాగే కలెక్టర్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, ఈ ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో పనిచేసేవాళ్ళు, వీళ్ళు రాజోద్యోగులు అని చెప్పి. రాజోద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ చెప్పినటువంటి వాటిని డైరెక్ట్గా అమలు చేయడానికి తగినటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు వీళ్ళు. అంచేత వీళ్ళు రాజోద్యోగులు అవి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం, అలాగే సెక్రటరేట్లో పనిచేసేవాళ్ళు, కలెక్టర్లు, తహసీల్దారులు మొదలగు ఆఫీసుల్లో పనిచేసే వారు కూడా కొంచెం జాగ్రత్తగా, ఈ వృశ్చిక రాశి వారు అయితే కొంచెం జాగ్రత్తగా ఈ సంవత్సరం మసలుకోవాలి, నడుచుకోవాలి, మెలుగుకోవాలి అని చెప్పి చెప్పబడుతున్నది ఈ గ్రహస్థితిని బట్టి. తర్వాత ఇంకా ఏంటంటే రాజకీయ నాయకులకు అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అంటే ఈ సంవత్సరంలో నేను ఏదో పేరు తెచ్చుకుంటాను, ప్రజలకు సేవ చేస్తాను, లేకపోతే ప్రజల్లో నాకు పేరు వచ్చేస్తాను అనేటువంటి పాకులాటే తప్ప కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగానే మెలుగుకోండి అని చెప్పేసి ఈ సూచనగా ఈ గోచార గ్రహ సంచారాన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత అనుకూలమైనటువంటి కాలం కాదు, మనకి ఏదో పేరు వస్తుందనో, పదవి వస్తుందనో, లేకపోతే ఒక ఉన్నత స్థితికి వెళ్తాము అనేటువంటి స్థితి రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా ఏమిటి చెప్పబడుతున్నదో మనం చూద్దాం. అధిష్టానం నుండి, ప్రజల నుండి మాట పడటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వంటివి ఈ రాజకీయ నాయకులకి ఈ సంవత్సరంలో ఉంటాయి. అంటే ప్రజలకు ఇచ్చిన మాట మరి ఇది తీరాలంటే ప్రభుత్వంలోని పెద్ద నాయకుల దగ్గర నుంచి వాళ్ళు శాంక్షన్ చేయించుకోవాలి అధిష్టానం నుంచి. కానీ ఇవేవి అవగాహన పక్షంలో కొంచెం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీడియాగా ఉంటాడు కాబట్టి రాజకీయ నాయకులు కొంతమంది, అంచేత వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇంకా ఏమిటి చెప్పబడుతున్నది, ఈ వృశ్చిక రాశి వారికి ఇంకా శనివారము, శనిత్రోదశలో వీళ్ళు జాగ్రత్తగా
శని ఆరాధన, ఈశ్వర ఆరాధన చేయించుకోవడం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం, తిలలు దానం ఇవ్వడం వంటివి చేయటం మంచిదని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా విశేషం ఏంటంటే కొన్ని సందర్భాల్లో చిరాకుగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత గురువారం దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేయటం వల్ల కష్టాలు తొలగి దత్తాత్రేయుని అనుగ్రహం లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం దత్తాత్రేయుని ఆశ్రయించండి అనటంలో విశేషం ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు దత్తాత్రేయుని వారు దత్తా అని పిలిస్తే నేను ఆదుకుంటాను అని చెప్పి ఆయన శిష్యులకి ఒకానొకప్పుడు ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించారు కాబట్టి, వరాన్ని ఇచ్చారు కాబట్టి, అందుచేత మనకి ఆ కష్టం క్షణంలో మొత్తం అంటే విడిచిపెట్టాలి మనని అంటే ఆ దత్తుని ఆశ్రయించాలి అని చెప్పి చెప్పబడుతున్నది. గురువారం నాడు చేయాలి అని చెప్పి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చేస్తే మంచిది. తర్వాత ఆశ్వేజ మాసం నుండి మంచి పనులు అనుకూలిస్తాయి అంటున్నారు. ఆశ్వేజ మాసం నుండి ఇంచుమించు మనకి దసరాలు ప్రారంభమైన తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం బాగుంటుంది. మంచి పనులు ఏమైనా చేయడానికి అనుకూలిస్తాయి. మంచి పనులు చేయడానికి మనం సుఖంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఉంటే చేయగలం. ఆర్థికంగా అన్ని రకాలుగాను మనకి బాగుంటే చేయగలం. లేకపోతే మంచి పనులు చేయలేం కదా. అలాగే కొన్ని కష్టాల్లోని మంచి పనులు కూడా చేయలేం కష్టాల్లో ఉన్నప్పుడు. అంచేత అప్పుడు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడింది కాబట్టి మంచి పనులు ఏమైనా ఉంటే అప్పుడు చేయడానికి వాయిదా వేసుకొని ప్రయత్నం చేయండి. ఆశ్వేజం నుంచి ప్రారంభం చేయడానికి ఇది ఒక అవకాశం. వాటంతలో దైవ బలం వల్ల జరగాలి అంటే, గ్రహస్థితి వల్ల జరగాలంటే అప్పట్లో జరుగుతాయి అన్నటువంటిది మనం ఇక్కడ ఈ స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి తెలుసుకోవాలి. తర్వాత ఇంకా విశేషం ఏంటంటే అంతవరకు ప్రయత్నపూర్వకంగా చేసినప్పటికీ కూడా ప్రయాస తప్పదు. ఇంకా ఇక్కడ ఒక మాట చెప్పారు, ఆర్థికంగా ఉన్నప్పటికీ లేదా మనం అనే విధాలుగా సమకూర్చుకున్నప్పటికీ కూడా అయిపోతుంది అనుకునేటువంటి ఉద్దేశంతో మాత్రం మనం ప్రయత్నం చేసినా సరే ఇక్కడ చెప్పబడినటువంటి ప్రకారంగా మనకి ఈ గోచార గ్రహస్థితిని బట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆశ్వేజ మాసం నుంచి వాళ్ళకి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా ఏమిటి విశేషాలు, ఆర్థికంగా పుష్యమాసం నుండి పుంజుకుంటుంది. పుష్యమాసం అంటే పండగ ముందు, పండగ నుంచి కూడా ఈ ఆర్థికంగా కూడా పుంజుకుంటుంది, బాగుంటుంది ఈ వృశ్చిక రాశి వారికి అని చెప్పి చెప్పబడుతున్నది. సంతానం కొడుకులు అనుకూలంగా వ్యవహరిస్తారు. పుష్యమాసం నుంచి కూడా వీళ్ళకి సంతానం కొడుకులు కలిసి వస్తారు అని చెప్పబడుతున్నది. అంటే ఈలోగా ఎప్పుడు జరుగుతున్నట్టు రొటేషనే తప్ప వాళ్ళు ఏదైనా మనకి చేయాలి, మంచి చేయాలనుకుంటే అప్పటి నుంచి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత కానీ చిన్న చిన్న చిరాకులు, మాట విసురులు ఉంటాయి కుటుంబంలోని, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. వ్యాపారస్తులకు వ్యాపారం జనవరి నుండి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి అంటే ఈ వృశ్చిక రాశి వారికి ప్రతి పని ఆందోళనగా ఉంటుంది. డిసెంబర్ తర్వాత ఆదాయం అప్రయత్నంగానే మెరుగుపడుతుంది. ఇక్కడ చెప్పబడింది 2 పాయింట్లు చెప్పారు. ఏమిటి చెప్పారు, ప్రతి రాశి వారికి ప్రతి పని యందు ఆందోళన ఉంటుంది. అంచేత ఏ పని చేయాలన్నా ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆందోళనగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అమ్మో ఏమైపోతున్నదో అవదేమో, లేకపోతే ఇలాంటివన్నీ ఆందోళన కలిగించేటువంటి విధంగా ఉంటుంది. లేదంటే గాబరాగా తొందరగా చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలి. ఇంకా ఏమిటి చెప్పబడింది, వృశ్చిక రాశి వారికి అప్రయత్నంగానే వీరికి ఈ సంవత్సరంలోనే ఆదాయం కూడా కలుగుతుందని చెప్పి చెప్పబడుతున్నది. అప్పటి నుంచి ఈ రాశి వారికి ఇది అప్రయత్నంగా మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ నుంచి, ఈ డిసెంబర్ నెల నుంచి కూడా బాగుంటుంది అని చెప్పేసి చెప్పబడుతున్నది. ఇంకా ఏమిటి, వ్యవసాయదారులకు పెట్టుబడులు ఖర్చులు ఎక్కువ అవుతాయి. పెద్ద కంపెనీ యజమానులు, ఫ్యాక్టరీ యజమానులకు, ధనవంతులకు ఆదాయం బాగున్నా అనేక ఇబ్బందులు కనిపిస్తుంటాయి. అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలోని పెద్ద కంపెనీలు ఉన్నవాళ్ళు, పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా
కొంచెం కష్టంగానే ఉంటుంది సుమా, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడుతున్నది ఈ సంవత్సరంలోని ఈ వృశ్చిక రాశి వారికి. ధనవంతులకు ఆదాయం బాగున్నప్పటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి సుమా, వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడుతున్నది. అందులోకి గాను శ్రీ గురు దత్తాత్రేయ లక్ష్మీ నారసింహ ఆరాధన చేస్తే మంచిది. ఈ లక్ష్మీ నారసింహ ఆరాధన కూడా చేయడం అంటే ఇక్కడ గురుబలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గురువారం నాడు లక్ష్మీ నారసింహుని ఉపాసన చేయటం, అలాగే దత్తాత్రేయుని ఉపాసన చేయటం ఇక్కడ చాలా విశేషం. ఈ దేవుళ్ళకి ఈ రాశులకి ఫలితాలకి సంబంధం ఏమిటండి, ఇక్కడ వేల పేర్లు చెప్పారు ఏమిటండి అని అనుకోవచ్చు కొంతమంది. కానీ ఇందులో విశేషం క్లారిఫికేషన్ ఏమిటంటే గురువారం నాడు నరసింహుని లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయటం, గురువారం నాడు దత్తాత్రేయుని ఆరాధన చేయటం గురుబలం పెరుగుతుంది. గురువు తాలూకా బలం తక్కువ ఉంటే నవగ్రహాల్లోని జూపిటర్ తక్కువ ఉంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి శుభగ్రహాల్లో శుభాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కొన్ని ఉంటే ఎప్పుడూ శుభాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఉన్నాయి. అందుచేత అది ఎప్పుడూ శుభాన్ని ఇచ్చేటువంటి గ్రహాల్లో ఏమైనా తేడా వచ్చింది అంటే ఆ తేడా పెద్ద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది మనకి. అందుచేత చాలా విశేషంగా ఇక్కడ మనం ఈ పాయింట్ని గ్రహించాలి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలోని అంటే విశ్వావసనామ సంవత్సరంలోని గురుబలం పెరగాలి అంటే వారికి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో అవ్వటం కానీ లేదా వాటి వల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఉండటం, అవ్వకపోయినా పర్వాలేదు, మొదలుపెట్టిన తర్వాత దానివల్ల మనకు నష్టం కలిగిన ఇబ్బంది కలిగినా ప్రమాదమే. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలి అంటే సకాలంలో జరగాలి. జరగరాని కాలంలో మనకు నష్టం కలిగించకూడదు అనుకుంటే దేవతల్ని ఆశ్రయించాలి. ఏ దేవతలను ఆశ్రయించాలంటే ఆ గ్రహస్థితిని బట్టి ఏ దేవతలు చెప్పబడ్డాయో ఆ దేవతలను ఆశ్రయించాలి. అందుచేత ఇక్కడ గురుడికి కాబట్టి గురు సంబంధమైనటువంటిది కాబట్టి ఇక్కడ గురు దత్తాత్రేయుల వారిని, ఇక్కడేమో ఈ లక్ష్మీ నారసింహస్వామి వారిని ఆశ్రయించడానికి విశేషం. ఆయనకు సంబంధించినటువంటి ఇష్టలు పూజలు మొదలైనటువంటి ఏవైనా చేస్తే చాలా విశేషమైనటువంటిది అని చెప్పబడు అని తెలుసుకోవాలి ఇక్కడ మనం. తర్వాత ఈ తీర్థయాత్రలు అనుకోకుండా కలిసి వస్తాయి. తర్వాత వివాహం కాని కన్యలకు పురుషులకు ద్వితీయార్థం అంటే 6 మాసాల తర్వాత, అంటే ఇంచుమించు ఆశ్వేజ మాసం అనే అనుకోండి. చైత్రం తర్వాత ఆశ్వేజ మాసం 6 మాసాలు, ఆశ్వేజ మాసం తర్వాత ఉత్తరాయణంలో కలిసి వస్తుంది, అది విశేషం. కుటుంబంలో స్త్రీలు ఒకరికొకరు కలిసి వస్తారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు నోములు పూజలు ఈ సంవత్సరం అధికంగా చేస్తారు. అష్టమ గురు కాలంలో గర్భిణులు సంతానం కోరుకునేవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారు ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే చాలా విశేషంగా ఇవే భగవంతుని మీద ఆశ్రయించి భగవంతుని మీద ఆధారపడి ఈ సంవత్సరం అంతా కూడా ఈ డెలివరీ అయ్యే వరకు కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు గడపాలని చెప్పబడుతున్నది. దత్తుణ్ణి లక్ష్మీ నరసింహస్వామిని మనసులో ఉంచుకోవడం, ఆయనకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు ఇష్టలు మొదలైన యాగాలు యజ్ఞాలు చేయటం, పూజలు చేయటం మంచిదని. తర్వాత విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అష్టమ గురుని ప్రభావం వల్ల జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడాను. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైదిక వృత్తిలో ఉన్నటువంటి వారు దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే మంచిది, జ్ఞానం కలుగుతుంది. తర్వాత జూలై 2025 వరకు కూడా కొన్ని సమస్యలు, ఆ తర్వాత మరికొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తల్లో ఉండాలి. ఇంకా విశేషం ఏంటంటే ఈ 2025-26 సంవత్సరానికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలోని ఒకదాని తర్వాత ఒకటి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఎదురయ్యేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడింది. ఏ సమస్యలు అంటే మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు మనకు వస్తాయి. అంతేగాని అందరికీ ఒకేలాంటి సమస్యలు రావు. అక్కడ రావలసినటువంటిది సమస్య మనకి ఇబ్బంది పెట్టడం అన్నటువంటిదే ఉంటుంది.
అందులోని ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలోనే, అంటే ఒక రకమైనటువంటి ఉద్యోగస్తుడికి సమస్య వస్తుంది, ఇంకో రకమైనటువంటి ఉద్యోగస్తుడికి సంబంధం రాదు, మాకు దాంతో సంబంధం లేదు, మా డిపార్ట్మెంట్ కాదు అనుకోవడానికి వీల్లేదు. వాడికి సంబంధించినటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి, వాడు ఏ వృత్తిలో ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి సుమా, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది. ఇంకా ఏమిటి, ఆ తర్వాత మరికొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తమైనటువంటి ఉండాలి. తర్వాత మిలిటరీ, పోలీసు, తర్వాత ఎయిర్ఫోర్సు, డిఫెన్స్లో పనిచేసే వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఇది పాటించండి. డిఫెన్స్ వాళ్ళలోని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఈ రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు గట్రా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగు ఎప్పుడు వేస్తారు, ఇప్పుడు మరింత ఆచితూచి వేయాలి అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత శ్రమ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, అంచేత కష్టం ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు చేసే పనైనా శ్రమతో చేస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. తర్వాత శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ మీద అటాక్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎందుకు చెప్పబడిందంటే గ్రహస్థితిని బట్టి శత్రువులు తొందరగా యువతల వాళ్ళని అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డిపార్ట్మెంట్స్లోని వాళ్ళు జాగ్రత్తగా అలర్ట్గా ఉండడం, శత్రువుల నుంచి తప్పించుకొని ఉండడం, శత్రువులను దెబ్బ వేస్తారు దొంగ దెబ్బ అనేటువంటి దృష్టితోనే వాళ్ళు ఈ సంవత్సరంలో మసులుకోవాలి. తర్వాత ఈ రాశి వారికి ఆశ కలిగి పని పూర్తి కాకుండా ఉంటుంది. ఒక్కోసారి ఈ పని అయిపోతుంది, అమ్మ మనకు మంచివాళ్ళు వచ్చారు చెప్పారు, అయిపోతుందండి, ఏం కష్టం లేదండి, తొందరగా అయిపోతుందండి, చేద్దామండి చూద్దామని అంటారు. అటువంటి వచ్చి మన నోట్లో పెట్టేసినట్టుగా తినిపేసినట్టుగా ఉంటుంది. కానీ పనులు అవ్వని చెప్పి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చెప్తున్నారు ఈ గ్రహస్థితిని బట్టి. తర్వాత ఉద్యోగస్తులకు సంయమనం పాటించవలసినటువంటి కాలం. ఉద్యోగస్తులు సంయమనం అంటే ఏమిటంటే ఆచితూచి అడిగేయడం, అధికారుల దగ్గర అయ్యా బాబు అని చెప్పి పై అధికారుల దగ్గర చిన్న ఉద్యోగస్తులు ఎవరైనా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే ఆ పై ఆఫీసులకు వాళ్ళు లొంగి జాగ్రత్తగా ఉండటం చేయాలి. ప్రమోషన్లు గట్టా ట్రాన్స్ఫర్లు గట్టా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త చూడాలి. స్థానచలనం మాత్రం ఉంటుంది, అంటే ఉన్నటువంటి స్థానం నుంచి మార్పు అనేటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత దక్షిణామూర్తి ఆరాధన చేస్తే వైదికులలో ఉన్నటువంటి వారికి చాలా మంచిదని చెప్పి చెప్పబడుతున్నది. అందుచేత ఈ 2025-26 విశ్వావసనామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఇన్ని రకములైనటువంటి గ్రహస్థితి వలన, అంటే గోచార గ్రహస్థితి వలన ఇన్ని రకములైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందుచేత ఈ ఫలితాలలో మంచి ఫలితాలు అనుభవిస్తూ ఏ ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాలతో ఉండి ఇందులో చెప్పబడినటువంటి కష్టమైనటువంటి ఫలితాలు ఏవైనా కనిపించినప్పుడు, సూచనలు కనిపించినప్పుడు మీరు వెంటనే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైతే ఈ జ్యోతిష శాస్త్ర పండితులు లేదా ఆ పురోహితులు ఉంటారో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని సమస్యలని గురించి అడిగి తెలుసుకొని దాని ప్రకారంగా దానికి సంబంధించినటువంటి గ్రహస్థితిని బట్టి ఏ శాంతులు ఏం చేసుకోవాలో ఆ రెమెడీస్ ప్రకారంగా చేసి మీరు ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలోని సుఖ సంతోషాలతోని ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం